భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్ శ్యామలనగర రామాలయ సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ పురంధరేశ్వరికి మర్యాదపూర్వకంగా బొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ విశిష్టతను వివరిస్తూ ఈ దేవాలయం 1974వ సంవత్సరంలో నిర్మించబడిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎళ్ల సురేష్ బాబు, గుత్తుల జై కృష్ణ, మానే సూర్యచంద్రరావు, అధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మామిడి రమణ, ట్రెజరర్ దెంగేటి వెంకటరమణ, సెక్రటరీ అరంశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు ముగుస్తున్నటువంటి సందర్భంలో ప్రజలచే ఎన్నుకోబడిన అత్యధిక కాలం పరిపాలన అందించినటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రఖ్యాతిగాంచినటువంటి సందర్భంలో వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, ఏ విధంగా దేశానికి సుపరిపాలన అందిస్తూ వాళ్ళ భారతదేశాన్ని ఒక విశ్వగురువు దిశగా తీసుకుని వెళ్తున్నారో వారు చేస్తున్నటువంటి ఆ పనిలో అన్ని విధాలా వారికి విజయం చేకూరుస్తూ దేశంపై భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడ భగవంతుడిని ప్రార్థించడానికి రావడం జరిగింది. ఇవాళ మొదలుకుని అంటే అసలు 8వ తారీఖు ప్రారంభమైంది, కానీ 21వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు, ఇది పార్టీకి పేరు తెచ్చే కన్నా కూడా ప్రజలకి మంచి చేకూర్చే విధంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ 10-15 రోజులు కూడా పార్టీ చేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాను. స్వచ్ఛతా కార్యక్రమం అంటే పరిశుభ్రత, అదేవిధంగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. 21వ తారీఖు వరకు కూడా మేమందరం కూడా చేస్తామని, దానికి తోడు వెళ్ళి ప్రజల్ని కలవడం, ప్రజల్ని కలుస్తూ పార్టీ దేశానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేసింది, ఎటువంటి సహకారాన్ని అందించింది, తద్వారా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయడానికి మేము వ్యక్తిగతంగా ప్రజల్ని వెళ్ళి కలిసేటువంటి కార్యక్రమం. ఇది మాత్రమే కాకుండా 21వ తేదీ మనందరికీ తెలుసు యోగా దినోత్సవం మనమందరం కూడా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ వలన ఐక్యరాజ్య సమితిలో యోగా గురించి వారు ప్రస్తావించిన తర్వాత ఈరోజు 177 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అది ఆ ఖ్యాతంతా కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అయితే ఈ కార్యక్రమం మాధ్యమంగా భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ నలుదిశలా చాటినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆ సందర్భంలో రేపు 21వ తారీఖున యోగా దినోత్సవంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పరిసమాప్తం చేసుకునేటువంటి దిశగా ప్రతి కార్యకర్త కూడా ఇవాళ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దీనికి తోడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేపట్టి 2 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో అసలు 9వ తారీఖున తిరుపతిలో ఒక సభ జరుపుకోవాలి, కానీ దురదృష్టవశాత్తు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో దాన్ని తేదీ మార్చడం జరిగింది. ఆ తర్వాత 17వ తారీఖున, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక తారీఖున కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇక్కడ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వారిరువురు కూడా సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి, ఎన్డీఏ కూటమికి వారు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో, సమర్థన ఏదైతే ఉందో దాన్ని తెలియపరుస్తూ వారిరువురు కూడా ఈ సభల్లో పాల్గొంటారు. అయితే మనం నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, కింద ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కార్యకర్తలందరూ కూడా కలిసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారు అభ్యర్థించడం జరిగింది. ఇవన్నీ కూడా దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఇవాళ చూసినట్లయితే 4399వ రోజు వాళ్ళ ప్రధానిగా వారు బాధ్యతలు చేపట్టారు. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదా అని అంటారేమో, కానీ జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు ఉన్నారు. వారు మొట్టమొదట దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారిని ఎన్నుకోలేదు.
వారిని నామినేట్ చేశారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుండి. ఆ తర్వాత 1952 నుండి 64 వరకు వారు ప్రధానిగా ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నన్ని రోజుల కంటే కూడా ఇవాళ మోదీ గారు అధిగమించి ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి, వారు ఉన్నటువంటి సందర్భంలోనే దేశం ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు. 25 కోట్ల మందిని మరి పేదరికం నుండి వెలుపలికి తీసుకురావడం జరిగింది. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి దేశం ఇవాళ 4వ స్థానాన్ని అధిగమించి 3వ స్థానానికి వెళ్ళేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ఇవన్నీ కూడా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం దేశానికి ఉన్నటువంటి సందర్భంలోనే ఇది మనం చేసుకోగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఆ భగవంతుడు నరేంద్ర మోడీ గారికి దీర్ఘాయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం.